భూపతులకు అధిపతి. భూపతులు అనగా మనకు తెలుసు, నేను చెప్పాను మీకు, ఈ లోక రాజ్యాలను లేక దేశాలను పరిపాలించే రాజులు. అధిపతులు అనగా మనకు తెలుసు, రాజులు కావచ్చు లేక వారి కింద పనిచేసేవాళ్ళు కావచ్చు. అయితే రాజు అన్న అధిపతి అన్న ఇంచుమించుగా ఒకే అర్థం వస్తుంది. కొన్ని దేశాలకు అధిపతి ఉంటాడు అనగా అతడు రాజు కన్నా పెద్దవాడు అనగా చక్రవర్తి అని చెప్పొచ్చు. మనం ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశానికి ఒక భూపతి ఉంటాడు మనకు తెలుసు. అనగా రాజు ఉండొచ్చు, ప్రధాని ఉండొచ్చు, రాష్ట్రపతి ఉండొచ్చు, ప్రెసిడెంట్ ఉండొచ్చు, ఛాన్సలర్ ఉండొచ్చు. ఇలా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇలా ఈ భూపతులందరూ కూడా తమ దేశాలను పరిపాలిస్తూ ఉంటారు. అయితే ఈ భూపతుల పైన మరొక అధికారిగా ఎవరు లేరా, అధిపతి ఎవరు లేరా అని మనం ఆలోచిస్తే లేరు అని ఈ ప్రపంచం అనుకుంటోంది, కానీ ఉన్నారు అని బైబిల్ సెలవిస్తోంది. మానవ మాటను మనం నమ్మాలా లేకపోతే దేవుడు చెబుతున్నటువంటి వాక్యాన్ని మనం విశ్వసించాలని ఆలోచిస్తే దేవుని మాటే అంతిమం. ఎప్పటికీ కూడా మానవుల ఆలోచనలు దేవుని వాక్యం ముందుకు వచ్చేటప్పటికీ తలక్రిందులు కాక తప్పదు. మనుషుల మాటలు తమ స్వంత బుర్ర నుండి వచ్చినవి, కానీ దేవుడు బైబిల్ గ్రంథం నుండి తెలియచేస్తున్నటువంటి మాటలు దేవుని ప్రణాళికలు. ఆయన బిడ్డలమైన మన భవిష్యత్తుకు అవి దీపికలు. కాబట్టి దేవుడు చెబుతున్న మాట చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అదేమిటంటే భూపతులకు అధిపతి కూడా ఒక ఆయన ఉన్నాడు అని దేవుడు సెలవిచ్చాడు. ఏంటి, భూపతులే పెద్దవాళ్ళు అని మనం అనుకుంటున్నాం. ఒక అమెరికా ప్రెసిడెంట్ చాలా పెద్దవాడు, భారతదేశంలో ప్రధాని చాలా పెద్దవాడు, అలాగే రష్యాలో ప్రెసిడెంట్ చాలా పెద్దవాడు. అటువంటి వాళ్లే ప్రపంచాన్ని శాసిస్తూ పెద్దవాళ్లుగా చలామణి అవుతున్నప్పుడు వారి పైన కూడా ఒక అధిపతి ఉన్నాడా అంటే ఎస్ ఉన్నాడు అని దేవుడు చెబుతున్నాడు. దైవ గ్రంథం సెలవిస్తోంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అన్నాడు. భూపతులకు అధిపతి అయిన వాడు ఎవరు? మృతుల్లో నుండి లేచిన వాడు. మృతుల్లో నుండి లేచిన వాడు ఎవరో మనందరికీ తెలుసు, ఆయనే యేసుక్రీస్తు గారు. యేసుక్రీస్తు గారు కన్యక గర్భాన పుట్టి లోకాన్ని తన రక్త తర్పణ ద్వారా ప్రక్షాళించి తన త్యాగంతో పవిత్రపరచి పరిశుద్ధపరచి పునరుద్ధానం ద్వారా మనలందరినీ కూడా లేవనెత్తడానికి ఆయన బలైనవాడు. ఆయన స్థితిగతులను శిలువ మీద మనం చూసినప్పుడు ఆయన చాలా నిస్సహాయుడిగా మనకు కనబడతాడు. తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు కాబట్టి ఆయన స్థితిగతులు అలా అయిపోయాయి అని మనం చెప్పవచ్చు. అయితే వాస్తవానికి ఆయన శక్తిని మనం ఆలోచించినప్పుడు అది ఈ భూపతులను మించిన మహాశక్తి అనే సంగతి మనకు తెలుసు, చాలాసార్లు చూశాం. అయితే ఈ భూపతులకు అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు గారు ఎలా వీళ్ళందరికీ అధిపతిగా ఉన్నాడు, ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఏదో మన బైబిల్ గ్రంథం చెప్పింది కాబట్టి భూపతులకు అధిపతి అని మనం చెప్పేస్తే సరిపోతుందా? లేక వీళ్ళందరిపై ఆధిపత్యాన్ని చెలాయించగలిగే ఈ రోజున్న ఈ ప్రపంచ దేశాల నాయకుల పరిపాలనను కాలద్రన్నే అనగా వారి పరిపాలనను వేలెత్తి చూపించే ఒక మహా పరిపాలన, సమున్నతమైనటువంటి పాలన క్రీస్తు దగ్గర ఉన్నదా లేదా, ఇది మనం గమనించవలసింది. ఒక భూపతి గొప్పవాడు లేదా చెడ్డవాడు అని మనం దేన్ని బట్టి నిర్ణయించగలము? కేవలం అతడి పరిపాలనను బట్టే నిర్ణయించగలము. భారతదేశంలో ప్రస్తుత పరిపాలన బాలేదు, లేకపోతే భారతదేశంలో ప్రస్తుత పరిపాలన చాలా బాగుంది. అమెరికాలో పాత ప్రెసిడెంట్ పరిపాలన బాగుంది, వర్తమాన ప్రెసిడెంట్ పరిపాలన సరిగా లేదు. ఇదంతా మనం దేన్ని బట్టి, అతని స్థాయిని మనం దేన్ని బట్టి నిర్ణయించగలము? అతడి పరిపాలనను బట్టి, అతడు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి, అతడు వెలుబుచ్చినటువంటి అభిప్రాయాలను బట్టి, అతని మాటలను బట్టి. అంతే కదండి. అలాగే ప్రజల మీద అతడు చూపిస్తున్నటువంటి ప్రభావాన్ని బట్టి, ప్రభావం ఎలా ఉన్నది అది కూడా చాలా ప్రాముఖ్యమైనది. అతడు తీసుకుంటున్నటువంటి, ఒక భూపతి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎలా ఆ దేశ ప్రజలను ప్రభావితం చేసి వారి జీవితాలను సంస్కరించగలుగుతున్నాయి, అభివృద్ధి పథంలోకి నడిపించగలుగుతున్నాయి అన్నది వారి సామర్థ్యాలను తెలియజేస్తుంది. ఉదాహరణకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి అనేక సంస్కరణలు మనకు తెలుసు. గత ప్రభుత్వ హయాంలో ఇవి జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నవి. అంటే దాని అర్థం ఏమిటి? ఇప్పటి పరిపాలన జరిగిస్తున్నటువంటి వ్యక్తి
మంచి ఫలితాలను తీసుకొచ్చే దిశగా ఆలోచిస్తున్నాడు, వాటిని అమలు చేస్తున్నాడు, ప్రజల జీవితాలలో వెలుగులను నింపడానికి ప్రయత్నిస్తున్నాడు. గత కాలంలో ఇది జరగలేదు, లేక అంతకుముందు కాలంలో మరొక నాయకుడి వల్ల జరిగింది. ఇలా భూపతుల సామర్థ్యాలను వారి పరిపాలనా విధానము తెలియపరుస్తూ ఉంటుంది. కొంతకాలం ఒక వ్యక్తి పరిపాలించాడు, అతడి తర్వాత మరొక వ్యక్తి వస్తాడు. మరొక వ్యక్తి పరిపాలన ఎలా ఉంటుందో చూస్తారు, ప్రజలు కూడా చూస్తారు. చూసి అప్పుడు అతన్ని రికమెండ్ చేస్తారు, లేదా అప్పుడు అతడి మీద తమ అభిప్రాయాలను వెలువరిస్తారు. ఇతను బాగా పరిపాలిస్తున్నాడు, ఇతని విధానం బాగుంది, ఇవన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటారు. వ్యక్తులను బట్టి పాలనా విధానాలు కూడా మారుతూ ఉంటాయి. ఇది మనం గమనించాలి. వ్యక్తులను బట్టి కూడా పరిపాలనా విధానం మారుతూ వెళుతూ ఉంటుంది. కొందరు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తారు, పెద్దపీట వేస్తారు. మరికొందరు అభివృద్ధికి పెద్దపీట వేస్తారు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కనుక మనం చూస్తే అభివృద్ధిని పక్కన పెట్టారు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు అనే ఒక విమర్శ చేస్తున్నారు చాలా మంది. అభివృద్ధి పరచడం అంటే ఏమిటి? కొత్త ప్రాజెక్టులు నిర్మించడం, కొత్త కర్మాగారాలు నిర్మించడం, ప్రజలకు ఉపాధి చూపించడం, లేక అనేక కొత్త ఉద్యోగాలను సృష్టించడం, ఇవన్నీ కూడా అభివృద్ధి పథంలో తీసుకెళ్లేటటువంటి నిర్ణయాలు, అమలు ప్రక్రియ ఇదంతా కూడా. అయితే సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత అనగా పేదల అభ్యున్నతి కొరకు పాటుపడడం, వారికి స్థలాలు ఇవ్వడం, లేకపోతే ఇళ్లు కట్టించి పెట్టడం, లేకపోతే వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి వారి ఖాతాలలో ధనాన్ని జమ చేయడం, ఇవన్నీ కూడా పేదల సంక్షేమ నిమిత్తం తీసుకునేటటువంటి నిర్ణయాలు. ఒకరు అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరిస్తారు, మరొకరు సంక్షేమం మీద కేంద్రీకరిస్తారు. అయితే మరొక నాయకుడు రెండింటినీ కూడా సమానంగా తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. అయితే నాయకుడికి మధ్యలో తప్పనిసరిగా వ్యత్యాసం ఉంటుంది. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలనను మనం చూసాం. అయితే గత 2 టర్మ్స్లో కూడా ఇంచుమించు ఒక 8 సంవత్సరాల క్రితం నుండి, లేకపోతే ఒక 6 సంవత్సరాల క్రితం నుండి మరొక పార్టీ బీజేపీ పరిపాలనను మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పరిపాలనకు బీజేపీ పరిపాలనకు చాలా స్పష్టమైన తేడా మనకు కనబడుతూ ఉంటుంది. ఒకే దేశం, పరిపాలింపబడే ప్రజలు కూడా ఒకే జాతి అయినప్పటికీ కూడా పైన కూర్చున్నటువంటి నాయకులను బట్టి పాలనా విధానాలలోనూ, నిర్ణయాలలోనూ, వాటి అమలులోనూ మార్పులు వస్తూ ఉంటాయి. ఇలాగే ప్రపంచంలో అనేక దేశాలు, ఆయా దేశాలను పరిపాలిస్తున్నటువంటి రాజులు, నాయకులు, అధిపతులు, వీళ్ళందరూ మనకు తెలుసు. వెరీ గుడ్. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిపాలనా శైలి అయినప్పుడు, ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి అధిపతులైనప్పుడు, అసలు ఈ భూపతులందరికీ అధిపతి యేసుక్రీస్తు అనే మాట బైబిల్ చెప్పగలిగింది అంటే అసలు దేనిని బట్టి ఈ మాట చెప్పగలిగింది బైబిల్? ఇది మనకు కావాలి. యేసుక్రీస్తు ఎలా ఈ భూపతులకు అధిపతి, దేనిని బట్టి చెప్పగలం మనం? ఒక డొనాల్డ్ ట్రంప్ పరిపాలన మనం చూసినప్పుడు అమెరికన్స్ సంక్షేమం కొరకు, అమెరికన్లను అభివృద్ధి, వారికి జీవనోపాధి కల్పించడం కొరకు అతడు తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు చాలా ఉన్నాయి, మనకు తెలుసు. చాలా దేశాల వాళ్ళని రానివ్వకుండా ఆప్ చేసేశాడు. గ్రీన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ నిలుపు చేశాడు. ఇలాగ ప్రతి విషయంలోనూ కూడా అమెరికన్స్కు ప్రాధాన్యతనివ్వాలి, దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో అతడు చేసిన నిర్ణయాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు క్రీస్తు నిర్ణయం, క్రీస్తు పరిపాలన ట్రంప్ పరిపాలనను మించిందా? ఎందుకంటే భూపతి, భూమి మీద ఉన్న ఒక ప్రాంతానికి అధిపతి, భూపతి ట్రంప్. అయితే అతడిని మించిన పాలన క్రీస్తు దగ్గర ఉన్నదా? ఎలా ట్రంప్ను మించిన వాడయ్యాడు యేసుక్రీస్తు గారు? ఎలా వ్లాదిమిర్ పుతిన్ను మించిన వాడయ్యాడు? ఒక రష్యా అధ్యక్షుడిని మించిన వాడయ్యాడు? ఎలా ఒక భారత రాష్ట్రపతిని లేకపోతే ప్రధానిని, ఆ పరిపాలన మించిన వాడయ్యాడు యేసుక్రీస్తు గారు? ఒక జర్మనీ ఛాన్సలర్ను మించిన వాడు ఎలా? ఎప్పటి నుండో ఆమెను మనం చూస్తున్నాం జర్మనీ ఛాన్సలర్గా, పేరు మర్చిపోయాను, ఒక లేడీ ఉంటారు కదండి, పెద్ద ఆవిడ. వీళ్ళందరూ తమ తమ దేశాలను అత్యద్భుతంగా పరిపాలిస్తున్న వాళ్ళు. కానీ వీళ్ళందరికీ హెడ్ అట యేసుక్రీస్తు గారు. ఒక చైనా అధ్యక్షుడి కన్నా పవర్ఫుల్లా? ఎస్, పవర్ఫుల్ అంటున్నాడు. ఎలా? దేన్ని బట్టి పవర్ఫుల్? ఎలా ఉంటుంది యేసుక్రీస్తు గారి పాలన? అసలు యేసుక్రీస్తు గారి పాలన జరుగుతున్నది అని చెప్పడానికి క్రీస్తు దగ్గర రాజ్యం ఏమైనా ఉన్నదా? క్రీస్తు ఏ దేశాన్నైనా పరిపాలిస్తున్నాడా అన్నప్పుడు అసలు విషయం అంతా ఇక్కడే ఉన్నదండి. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డారు అని మనం చూసినప్పుడు ఒక మంచి మాట నిన్న మనం చూసామండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో
ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి అన్నాడు. ప్రజలను పరిపాలించు అధిపతి, ప్రజలను పరిపాలించు అధిపతి, అధిపతి నీలో నుండి వచ్చును అన్నాడు. ఏమంటే లూకాసు వార్తకి వెళ్ళేటప్పటికి మరికొన్ని సంగతులు మనకు కనపడుతూ ఉంటాయి. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును అన్నాడు. యుగ యుగములు ఏలును, మరియు ఆయన రాజ్యము అంతము లేనిదయుండును అన్నాడు. పుట్టబోతున్న ఒక శిశువు, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యాన్ని ఆయన యుగ యుగములు పరిపాలించబోతూ ఉన్నాడు అని తెలియజేశాడు. దేవదూత తెలియజేశాడు. దేవుని నిర్ణయాన్ని మరియమ్మ గారికి తెలియపరిచాడు. ఎందుకంటే ఎవరో పుడుతున్నారు అంటే, అందులోకి కన్యక గర్భాన్ని పుట్టేస్తున్నాడు అంటే ఆమె దాన్ని తిరస్కరించే అవకాశం ఉండొచ్చు. కాబట్టి పుట్టిన ఆ పిల్లాడు చేయబోయే పనిని కూడా దేవదూత ముందుగా తెలియపరుస్తున్నాడు. అదేమిటంటే అతడి పరిపాలన యుగ యుగాలు సాగుతుంది అన్నాడు. యుగ యుగాలు అంటే ఎప్పుడో ప్రారంభమైంది యేసుక్రీస్తు గారి చరిత్ర మనందరికీ తెలుసు. ఇంచుమించు 2020 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఓకే, ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు గారు పరిపాలిస్తున్నారా? ఆ పరిపాలన ఈ భూపతుల పరిపాలనను మించినదా? అవునని చెబుతోంది బైబిల్, అవునని చెబుతోంది. ఇంతకీ యేసుక్రీస్తు గారికి ఒక రాజ్యం ఉన్నదట. దావీదు రాజ్యమును అంటున్నాడు. క్రీస్తుకు కూడా రాజ్యం ఉన్నదా? ఉంటే అది ఏ రాజ్యంగా మనకు కనపడుతున్నది? అది ఎక్కడున్నది? ఇది మనం ఆలోచించాలి. భూపతులకు అధిపతి అంటే ఏ విషయాలలో ఆయన అధిపతి? ఏ విషయాలలో అధిపతి? భూపతులందరూ పక్క దుర్నీతి పరులు, మనకు తెలుసు. అవినీతి పరులు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు. వాళ్ళకి హెడ్ అయిన అంటే వాళ్ళందరినీ మించిన దుర్నీతి పరుడా, అనీతిమంతుడా? వారిని అందరినీ మించిన డబ్బు వ్యామోహాన్ని కలిగిన వాడా యేసుక్రీస్తు గారు? ఎలా అధిపతి ఆయన? ఆయనకు ఒక రాజ్యం ఉందట. ఏ రాజ్యం అది? ఎక్కడున్నది ఈ రాజ్యం? రాజ్యం వచ్చిందా? రాజ్యం లేదా? లేక రాజ్యం రాబోతున్నదా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు గారు చేయించిన ప్రార్థన మనందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎలా ప్రార్థన చేయండి? పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు. రాజ్యం రాబోతోంది, ఆ రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు అని దేవదూత చెప్తే యేసుక్రీస్తు గారు ఏమంటున్నారంటే, నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం రావాలి, నీ రాజ్యం రావాలి అని ఆయన అంటున్నాడు. రాజ్యం వచ్చిందా? ఏమండి, రాజ్యం వచ్చిందా లేదా అని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము దగ్గరకు వచ్చేసింది అన్నాడు. పరలోక రాజ్యము సమీపానికి వచ్చేసింది, ఇంకెక్కడో లేదు, దూరాన లేదు, చాలా దగ్గరలో ఉంది అన్నారు. అలాగే యోహాను గారు ఆయన కూడా సువార్త ప్రకటించినప్పుడు కూడా మనం ఏం చూసాం? 3వ అధ్యాయం 1వ వచనంలో చాలా ముఖ్యమైన వచనాలు ఈ 2 వచనాలు. ప్రతి ఒక్కళ్ళు మీ గుండెల్లో వీటిని భద్రపరచుకోండి. క్రీస్తు రాజ్యం ఎప్పుడో వస్తుందని ఈ ప్రపంచం అనుకుంటుంది. క్రైస్తవులందరూ నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థనలు చేసేస్తున్నారు. కానీ రాజ్యం వచ్చిందో లేదో తెలియదు. అసలు రాజ్యం ఉన్నదో లేదో తెలియని వాడికి క్రీస్తు సామర్థ్యం ఎలా తెలుస్తుంది? క్రీస్తు ఆధిపత్యం ఎలా అర్థమవుతుంది చెప్పండి? ఎలా అర్థమవుతుంది? అందుకే నేను మీకు చెప్పాను, క్రైస్తవులకే క్రీస్తు అంటే ఏమిటో అర్థం కాలేదు. క్రీస్తు శక్తిని ఎంతవరకు గుర్తించలేకపోయారు. ఏ కారణాలతో క్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడో తెలుసుకోలేదు. క్రీస్తు ప్రస్తుతం అధిపత, ప్రస్తుతం రాజా, రాజులకు రాజా, లేక రాబోయే కాలంలో రాజులకు రాజా? తెలీదు, ఆలోచించలేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? యోహాను ఏం చెబుతున్నాడు? క్రీస్తు రాకను సరళం చేస్తూ యోహాను ఏమంటున్నాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. 3వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మారు మనసు పొందండిరా నాయన, పరలోక రాజ్యం దగ్గరకు వచ్చేసింది అన్నాడు. ఇక్కడికో చూడు, యేసుక్రీస్తు గారు ఏమంటున్నారు? 4:17లో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి, దగ్గరకు వచ్చేసిందని ఆయన అంటున్నాడు. దగ్గరకు వచ్చింది, దగ్గర రాకుండా అక్కడే ఉండిపోయిందా? ఏమండి, ఎక్కడి వరకు వచ్చారండి? ఎక్కడి వరకు వచ్చారు? ఇక్కడి వరకు వచ్చామండి. బయట కింద పార్కింగ్లో ఉన్నాము. గంట అయింది రాడు, 2 గంటలైంది రాడు, 3 గంటలైంది రాడు. ఎక్కడున్నారండి అంటే, అదే కింద పార్కింగ్లో ఉన్నామండి, వచ్చేస్తున్నాం. అదేంటండి మీరు వచ్చి 3 గంటలైంది ఇంకా పైకి రాకపోవడం ఏంటి, ఇంకా పార్కింగ్లో ఉండడం ఏంటి? వచ్చేస్తున్నామండి అన్నాడు. తెల్లారిపోయింది రాడు. మళ్ళీ ఫోన్ చేసావు రాడు.
ఎన్ని సంవత్సరాలైనా రాడే 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 రాడే. ఫోన్ చేస్తే వస్తా ఉంటాడు, ఫోన్ చేస్తే వస్తానంటున్నాడు. వస్తా ఉంటాడు కానీ రాడు, వస్తా ఉంటాడు కానీ రాడు. అదేనా రాజ్యం దగ్గరికి వచ్చిందని చెప్పినప్పుడు? దగ్గరికి ఎక్కడి వరకు వచ్చింది? అమెరికా వరకు వచ్చిందా? చంద్రమండలం వరకు వచ్చిందా? పక్కన ఉన్న నక్షత్రం వరకు వచ్చిందా? ఏమండి ఎక్కడి వరకు వచ్చింది? భీమవరం వరకు వచ్చిందా? రాజమండ్రి వరకు వచ్చిందా? హైదరాబాద్ వరకు వచ్చిందా? అసలు ఎక్కడి వరకు వచ్చింది దేవుని రాజ్యం? సమీపించిందట. ఎక్కడి వరకు వచ్చింది తెలియదు క్రైస్తవులకి. అందుకే నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేస్తున్నారు. దేవుని పిల్లలారా, రాజ్యం వచ్చేసిందండి. క్రీస్తు రాకతోనే క్రీస్తు పరిపాలన ఆధిపత్యాన్ని కనబరచగలిగే రాజ్యం వచ్చేసింది. క్రీస్తు మరణంతోనే దేవుని రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడింది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం, నీవా గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. రాజ్య స్థాపన జరగాలి అంటే చాలా కార్యక్రమాలు జరగాలి. ఒక గ్రంథాన్ని నువ్వు విప్పగలగాలి. దానికంటూ నీకు ఒక యోగ్యత కావాలి. అలా యోగ్యుడైన వాడే గ్రంథమును విప్పడానికి అర్హుడు, రాజ్య స్థాపనకు అర్హుడు. కాబట్టి నీవు వధింపబడిన వాడవై. 10వ వచనం చూడండి అందరూ. ఆ పెద్దలు నీవా గ్రంథమును తీసుకుని, తీసుకోవడానికి వీలులేని స్థితిలో తండ్రి అయిన దేవుని కుడి చేతిలో ఉందది. తీసుకోవడానికి ఎవరికి శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేనప్పుడు వాక్యమైనటువంటి క్రీస్తు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పడానికి యోగ్యతను సంపాదించాడు. నీవు వధింపబడిన వాడవై. ఏమిటా యోగ్యత అంటే? ప్రజల కొరకు వధింపబడాలి, ప్రజల పాప ప్రక్షాళన కొరకు వధింపబడాలి. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను నీ రక్తమిచ్చి కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేశావు అన్నాడంట. ఎప్పుడు జరిగిందట ఈ రాజ్య స్థాపన? క్రీస్తు రక్తము ద్వారానే రాజ్య స్థాపన జరిగింది. ఎప్పుడు జరిగింది? క్రీస్తు శిలువలో మరణించినప్పుడే జరిగింది. అప్పుడే జరిగింది. అప్పుడే రాజ్యం స్థాపించబడింది. అదే యేసు రాజ్యం, అదే దేవుని రాజ్యం. ఆ రాజ్యం కొరకే ప్రార్థించమన్నాడు. వాళ్ళందరూ ప్రార్థించారు. ప్రార్థించిన ప్రకారం రాజ్యం వచ్చేసింది. మళ్ళీ ఇంకా నీ రాజ్యం వచ్చుగాక అని క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు అంటే రాజ్యం వస్తుందో లేదో వీళ్ళకి తెలియదు అన్నమాట. రాజ్యం లేదనుకుంటున్నారు అన్నమాట. ఎంత దారుణం అండి! దేవుని నిర్ణయాన్ని ఎలా మార్చేశారో చూసారా అండి ఈ క్రైస్తవులందరూ? అజ్ఞానపు ప్రార్థనలతో. అజ్ఞానపు ప్రార్థన. ఎప్పటి వరకు ఇది వర్తిస్తుంది? ఎప్పటి వరకు ఇది వర్తిస్తుంది? భోంచేదురు గాని రండి, భోంచేదురు గాని రండి. ఎప్పటి వరకు ఈ మాట ఉంటుంది? నువ్వు కూర్చుని భోజనం చేసేసేంత వరకు మాత్రమే, లేక భోజనానికి కూర్చున్నంత వరకు మాత్రమే ఆ మాట అమలులో ఉంటుంది. దాని తర్వాత అనగా నువ్వు భోజనం చేసిన తర్వాత అది నెరవేరిపోతుంది. ఇక మళ్ళీ నువ్వు రండి భోజనానికి కూర్చొని వచ్చి భోజనం చేయండి అన్నావు అనుకో, నేను పిచ్చోడిని చూసినట్టు చూస్తారు. ఇప్పుడే కదండి తిన్నాము అని. దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడి ఉండగా క్రీస్తు మరణించిన నాడే అది నిర్ణయం అయిపోయి ఈ భూమి మీదకి వచ్చేసేస్తే ఆ రాజ్యంలోనే బాప్తిస్మం తీసుకున్న ప్రతి క్రైస్తవుడు బ్రతుకుతూ ఉంటే తాను రాజ్యంలో ఉన్నాను, ఈ రాజ్యమునకు క్రీస్తు అధిపతి అనే సంగతి తెలుసుకోలేక నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేస్తున్నారంటే ఈ క్రైస్తవుల్ని ఏమనాలో మీరు చెప్పండి. 70 ఏళ్ళు వస్తాయి మళ్ళీ ఒక్కొక్కడికి. 70 ఏళ్ళు బైబిల్ పట్టుకు బోధించేస్తామని రోడ్లు ఎక్కేస్తుంటాడు మళ్ళీ ఒక్కొక్కడు. వాడు ఎక్కడున్నారో వాడికి తెలియదు. పెద్ద పెద్ద చదువులు చదివేసిన వాళ్ళందరూ కూడా ఉద్ధరించేస్తామని ముసలోళ్ళు అయిపోయేటప్పటికి రాజీనామాలు చేసి ఇంకొక సంవత్సరం ఉందనగా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రోడ్లు ఎక్కేస్తారు వీళ్ళు బైబిల్ పట్టుకుని. దేవుడు మమ్మల్ని సేవకు పిలిచి చేసుకున్నాడు అని చెప్పి. ఒక్కడికి అక్షరం ముక్క చేత కాదు బైబిల్లోను. వీడు వాక్యం చెప్పి మళ్ళీ పరలోక ప్రార్థన పేరు పెట్టి వచ్చేసేస్తాడు. వెళ్ళి సంఘాలకు వెళ్ళి చూడండి అన్నమాట. అబద్ధమైతే ఏ సంఘంకి వెళ్ళి చూస్తారో చూడండి. అంతా అయిపోయిన తర్వాత పరలోకపు ప్రార్థన. దానిలో పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చేసునుగాక అంటే ప్రస్తుతానికి మేము లేవు ఆ రాజ్యంలో అనే కదా అర్థం. దేవుని మూల ఉద్దేశం దెబ్బతిన్నది. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటేనండి, అంటే ప్రస్తుత కాలంలో క్రీస్తు ఏమీ కాదా అసలు. ఎప్పుడో రెండవ రాకడలో వచ్చినప్పుడట
1000 పరిపాలన జరుగుతుందట. దాని కొరకట క్రీస్తు 2వ రాకడలో రాజ్యాన్ని స్థాపిస్తాట. వీడు చూశాడు, మరి వీడికి చెవిలో చెప్పాడు దేవుడు. అంటే ఇప్పుడు క్రీస్తేమీ కాదా? క్రీస్తుకే అధికారము లేదా? క్రీస్తుకు శిరస్సు వంచే వాళ్ళు ఎవరూ లేరా? క్రీస్తు ఆజ్ఞానుసారంగా బ్రతికే వాళ్ళు లేరా? దేవుని రాజ్యం ఎప్పుడో రాబోతోందా? ప్రస్తుతం లేదా? అయితే కాబట్టి ఈ భావనలు, ఈ ఆలోచనలు, నేడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రార్థనలన్నీ తప్పు. రాజ్యం కొరకే క్రీస్తు వచ్చాడు, తెలుసా అండి? అసలు క్రీస్తు వచ్చిందే రాజ్యం కొరకు. మత్తయి సువార్త 4:23 యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు అన్నాడు. దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు. ముందేం చెప్పాడు? రాజ్యం రాబోతోంది అన్నాడు. యోహాను గారు ఏమన్నారు? రాజ్యం రాబోతోంది అన్నారు. యేసుక్రీస్తు గారు ఏమని ప్రార్థన చేశారు? నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఏ బోధ చేస్తున్నాడు? ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఉండబోయే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండబోతున్నవి, ఆ రాజ్యపు రాజ్యాంగం ఎలా ఉండబోతోంది, కాన్స్టిట్యూషన్. ఎందుకు మరలా ఒక రాజ్యం అని మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు గారు? దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలని ఎందుకు అనుకున్నాడు? మళ్ళీ ఏ భూమి మీద రాజ్యాలు లేవా? యేసుక్రీస్తు గారు పుట్టిన నాటికి రోమా సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలిస్తున్న 4వ పెద్ద సామ్రాజ్యంగా పరిగణించబడుతోంది కదండి. మనకు తెలుసు క్రీస్తు సమయానికి ఉన్నది. మరి మిగిలిన రాజ్యాలు లేవా? అప్పటికి భారత రాజ్యం లేదా? ఉంది. భారతదేశం కాబట్టి ఇతర పేర్లతో ఉంది. ఆఫ్రికాలో రాజ్యాలు లేవా? ఉన్నాయి. ఎక్కడ రాజ్యాలు లేవు చెప్పండి? ప్రతి చోట రాజ్యం ఉన్నప్పుడు, దానికి అధిపతులు ఉన్నప్పుడు మరలా దేవుడు ఒక రాజ్యాన్ని ప్రత్యేకించి స్థాపించవలసిన అవసరమే ఉంది. పైగా కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే పరిమితమైనటువంటి రాజ్యం కాదు. ఆ రాజ్యము ప్రతి వంశానికి చెందిన రాజ్యము. కేవలం ఇశ్రాయేలు దేశానికి పరిమితమైనది కాదు, ఒక భారతదేశానికి పరిమితమైనది కాదు, ఒక యోర్ధానుకు మాత్రమే పరిమితమైనది కాదు, కేవలం ఒక ప్రజకు మాత్రమే చెందినది కాదు. క్రైస్తవ్యం కేవలం భారతదేశ ప్రజలకు మాత్రమే పరిమితం కాదు. క్రైస్తవ్యం కేవలం ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే పరిమితం కాదు. కేవలం అమెరికన్స్కు మాత్రమే ఇది, మరొకరికి లేదు అనడానికి లేదు. ఆ రాజ్యంలో ఎవరెవరు ఉంటాడని చెప్పాడు. ఇందాక మనం చూసాం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 10వ వచనంలో ప్రతి వంశములోను అన్నాడు. చూడండి, ప్రతి వంశములోను ఆయా భాషలు, ఎన్ని భాషలున్నాయో ఈ భూమి మీద అన్ని భాషల నుండి కూడా ఈ రాజ్యంలోకి ప్రజలు వస్తారు, ప్రజలుంటారు. ఏమంటే ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ప్రతి జనాంగం నుంచి ఉంటారు, ప్రతి ప్రజ నుంచి ఉంటారు, ప్రతి భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీళ్ళు అని లేదు. అదేంటి? అన్ని భాషలలో రాజ్యాన్ని స్థాపించవలసిన అవసరం ఏముంది? ఈ భాషలలో రాజ్యాలు లేవా? అరబిక్ భాష కలిగిన వాళ్ళకి ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. కువైట్ ఉంది, బహ్రెయిన్ ఉంది, ఖతర్ ఉంది, ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. ఓకే, అలాగే హిందీ మాట్లాడే వాళ్ళకి హిందూ దేశం సెపరేట్గా ఉంది, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళకు ఇంగ్లాండ్ సెపరేట్గా ఉంది, చైనీస్ మాట్లాడే వాళ్ళకు చైనీస్ దేశం ఉంది. ఇకపోతే మన దేశంలోనే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మనకంటూ ఒక సొంత రాజ్యం లాంటి ఒక రాష్ట్రం ఉంది మనకు కూడా. మరి ప్రతి ప్రాంతంలోనూ అన్నీ ఉండగా మరలా దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించవలసిన అవసరం ఏముంది? అవసరం ఉందన్నమాట, అవసరం ఏర్పడిందన్నమాట. కారణం మానవుల రాజ్యాలు అసహ్యమయ్యాయి, కంపు కొట్టాయి. నచ్చలేదు ఆ రాజ్యాలు దేవునికి, ఆ రాజులు నచ్చలేదు దేవుడికి, ఆ పరిపాలన నచ్చలేదు దేవునికి. దానియేలు గ్రంథంలో దీని గురించిన వివరణ చెప్తాడు చూడండి. ఒకసారి అలా టచ్ చేసి మళ్ళీ వెనకొద్దాం మనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము. ఆ రాజుల కాలములో, ఏ రాజుల కాలములో? 4వ రాజుల కాలంలో ముందు 3 రాజ్యాలు అయ్యాయి. మనందరికీ తెలుసు. నెబుకద్నెజరుకు ఒక కల వస్తుంది. ఏమండి? ఆ కలలో ఒక ప్రతిమ కనపడుతుంది. శిరస్సు బంగారం, ఈ ఛాతి ఇదంతానేమో వెండి, ఈ కడుపు తొడలు ఇదంతానేమో ఇత్తడి, కిందకు వచ్చేటప్పటికి రాగి, మట్టి, ఇనుము, ఇలా కలగలిసినటువంటి కొన్ని లోహాలు కనపడతాయి. రాజ్యాలు ఒక్కొక్కటిగా పుట్టడము, అంతరించిపోవడం ఇవన్నీ జరిగిపోయాయి. బబులోను సామ్రాజ్యం అంతరించిపోయింది, మాదీయ పారచీకులు వచ్చారు, తర్వాత గ్రీకులు పరిపాలించారు, తర్వాత క్రీస్తు పుట్టే నాటికి రోమా సామ్రాజ్యం అమల్లో ఉంది. ఆ రోమీలు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలంలో
ఆ రాజుల కాలములో 44 వచనం, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. మళ్ళీ ఎందుకు స్థాపించాలి? ఆల్రెడీ రాజ్యాలు ఉన్నాయి కదా. ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు అంటున్నాడు. దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవనికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి తుక్కు కింద కొడుతుంది అంటున్నాడు. క్రీస్తు ద్వారా దేవుడు స్థాపించబోయే ఈ రాజ్యం అప్పటి వరకు ఉన్న మిగిలిన రాజ్యాలన్నిటినీ లేపేస్తుంది, దంచి కొట్టేస్తుంది అంటున్నాడు. ఎగిరిపోతాయి ఆ రాజ్యాలన్నీ కూడా అంటున్నాడు. నిర్మూలనము చేయను గాని అది మాత్రం, అవన్నీ పోతాయి గాని అది మాత్రం యుగముల వరకు నిలుచును అంటున్నాడు. ఇప్పుడు ఆలోచించండి దేవుని పిల్లలారా, రాజ్యాన్ని దేవుడు స్థాపించాలనుకున్నాడు. కారణం ఏమిటంటే ఉన్న రాజ్యాలు, ఆయా రాజులు, వారి పరిపాలనలు, ఆ పరిపాలనలో నలిగిపోతున్నటువంటి ప్రజలు దేవుడికి నచ్చలేదండి. ఆ పరిపాలన నచ్చలేదు. అందుకే ఒక కొత్త పరిపాలన కావాలి అని దేవుడు ఆశపడ్డాడు. పరిపాలించేవాడు ఈ భూమి మీద ఉన్న మనుషులలో ఒక రాజు కాకూడదు అనుకున్నాడు. ఆ రాజు, ఆ అధిపతి వీళ్ళందరినీ మించినవాడు, వీళ్ళందరి జ్ఞానమునకు మించినవాడు. ఆ పరిపాలన ఎంతో గొప్పదైన పరిపాలన సాగాలి, అటువంటి పరిపాలన ఉండాలి అని మాట్లాడుతూ, అని ఆలోచిస్తూ తన భావనలు అన్నిటినీ కూడా క్రీస్తు నోట ఉంచి పంపించారు తండ్రి అయిన దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం, రాజ్యము గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ రాజ్యంలో మనుషులు ఎలా ఉండాలి, ఆ రాజ్యంలోని ప్రజల మధ్య ఎటువంటి పరిపాలన జరగాలి, ప్రజల మధ్యలో ఎటువంటి స్థితిగతులు ఏర్పడాలి, చెప్తున్నాడు 5వ అధ్యాయము 3వ వచనం నుండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. అంటే పరలోక రాజ్యం ఎలా ఉండాలి? దానిలోని జనులు ఆత్మ విషయమైన దీనత్వాన్ని కలిగి ఉండాలి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏమండి, దేని గురించి మాట్లాడుతున్నాడండి? ఇదంతా కూడా ఒక రాజ్యము గురించి మాట్లాడుతున్నాడు. ఆయన బోధంతా కూడా ఈ రాజ్యం గురించి సాగింది. పైన 23 వచనం చూడండి, అదే పేజీలో పైన 23 వచనం, అనగా 4వ అధ్యాయం 23 వచనం చూడండి. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు. ఏమిటా సువార్త? ఇదిగో 5వ అధ్యాయం 1వ వచనం నుండి మొదలు పెట్టాడు. అంటే చెప్పబడిన ఈ మాటలన్నీ కూడా దేని కొరకు? రాజ్యము కొరకు. రాజ్యము కొరకు అంటే రాజ్యములో ఉండవలసిన మనుషుల కొరకు, వారు బ్రతకవలసిన విధానం కొరకు. వీటన్నిటిని నేర్పించేవాడు రాజు. మానవుల మధ్యలో ఈ స్థితిని స్థాపించేవాడు రాజు. అతని పరిపాలన ద్వారా, అతని మాటల ద్వారా, అతడి ఆలోచనల ద్వారా, అతడి నిర్ణయాల ద్వారా అన్నిటినీ అమలు జరిగించేవాడు. ఇది ప్రజా సంక్షేమం అంటే, ఇది అభివృద్ధి అంటే. ఒక 10 ఫ్యాక్టరీలు కట్టుకుని ఆ 10 ఫ్యాక్టరీల్లో మనుషులందరూ వెళ్ళి పనిచేసి శుభ్రంగా డబ్బులన్నీ తెచ్చుకుని నెలైటప్పుడు జీతం తెచ్చుకుని హ్యాపీగా వండుకు తిని పీకల దాకా తాగి తందనాలాడడం కాదు. అభివృద్ధి చెందడం అంటే మనిషి నైతికంగా అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఈ రోజున అభివృద్ధి చెందిన దేశము అనగానే ఒక అమెరికాను చూస్తున్నాం మనం. అదే అభివృద్ధి అంటే. నేను మీకు పాఠం చెప్పాను, అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది అసలు. దేవుడు అనుకుంటున్న అభివృద్ధి ఏది అనేది. మనుషులు పెద్ద ఉద్యోగాలు తెచ్చుకోవడం కాదు అభివృద్ధి. పెద్ద పెద్ద చదువులు ఉచితంగా చెప్పడం కాదు ప్రభుత్వం చేసే అభివృద్ధి. మనుషులలో నీతిని స్థాపించగలగాలి, మనుషుల ప్రవర్తనల మీద ప్రభావం చూపించగలగాలి, మనిషి జీవితాన్ని మార్చగలగాలి. వారికి కేవలం ఉపాధి చూపించడం మాత్రమే కాదు, విలువలను కూడా చూపించగలగాలి.
ఈ మాటలు అన్నీ కూడా ఆత్మ విషయమైన దీనత్వం అనగా నీ ప్రవర్తన లోబడే ప్రవర్తన అయి ఉండాలి అంటున్నాడు. నువ్వు విర్రవీగి బ్రతకకూడదు, నెమ్మది కలిగి బ్రతకాలి, సాత్వికంతో బ్రతకాలి. నీతి కొరకు నువ్వు దుర్మార్గమైన పనుల్లోనికి, కార్యముల్లోనికి వెళ్ళిపోకూడదు, అడ్డదారులు తొక్కకూడదు. అవసరమైతే నీతి నిమిత్తము ఆకలి దప్పులను నువ్వు భరించాలి. సాటి మనిషి పట్ల కనికరాన్ని కలిగి ఉండాలి. నీ హృదయంలో శుద్ధి ఉండాలి. మనుషులను సమాధానపరచగలగాలి. నీతి నిమిత్తం అవసరమైతే హింసింపబడాలి. అది దేవుని రాజ్యం అంటే. ఎక్కడుంది చెప్పండి ఇటువంటి రాజ్యం భూమి మీద? ఏ రాజు వీటిని నేర్పిస్తున్నాడు చెప్పండి ప్రజలకు? ఏ రాజు నేర్పిస్తున్నాడు? ఏ రాజు మనుషుల మనస్సులు మార్చగలగాలనుకుంటున్నాడు? ఏ పరిపాలకుడు, ఏ భూపతి మార్చాలనుకుంటున్నాడు చెప్పండి? అధికారం నిలబెట్టడం కొరకు మనుషుల మధ్య చిచ్చులు పెడుతున్నారు. అధికారం పొందుకోవడం కొరకు మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. మనిషి మీదకి మనిషిని రెచ్చగొట్టి చంపుకునేంత వరకు తీసుకెళ్లిపోతున్నారు. మొన్నటి వరకు ఏవో దేవాలయాల్లో విగ్రహాలు పగలగొట్టారట. ఇవాళ ఎక్కడో మేరీమాత విగ్రహాన్ని పగలగొట్టారట ఎవరో. రేపొద్దున మరొకటేదో పగలగొడతారు. ఎవరో ఒక రథాన్ని తగలబెట్టేశారు. ఎంత బుద్ధిహీనమైన పని చూడండి. ఎవడు చేశాడో తెలియదు. ప్రతీకారంగా ఏం చేశారు? మేరీమాత విగ్రహాలు పగలగొట్టారు. ఎవరు పగలగొట్టారో తెలియదు. మనుషుల మధ్య మారణ హోమాన్ని సృష్టించి 10 మంది చే సెల్యూట్ కొట్టించుకోవడమా అధికారం అంటే? ఏమండి, మనుషుల మనసులు విరిచేసి మనిషిని చంపుకునేటట్టు చేసి, ద్వేషించుకునేటట్టు చేసి, సింహాసనం మీద కూర్చుని, లేకపోతే ఒక పెద్ద కాన్వాయ్లో వెళుతూ నేను ఒక దేశానికి అధిపతిని, నేను ఒక రాష్ట్రానికి అధిపతిని అని అనుకోవడమా? అదే పరిపాలకుడి లక్షణం. మనిషి మీదకి మనిషిని రెచ్చగొట్టడమా పరిపాలకుడి లక్షణం? ఈరోజున అమెరికాలో మనం చూసినప్పుడు నల్లవాళ్ల మీద ద్వేషాన్ని కలిగి ఉంటారు ఈ తెల్ల రంగున్న వాళ్ళందరూ కూడా. జాత్యహంకారం, నిన్న మీకు చెప్పాను నేను. జాత్యహంకారం కలిగినటువంటి దేశం, అభివృద్ధి చెందిన దేశమా చెప్పండి? దేనిలో అభివృద్ధి? ఎదుటివాడిని ద్వేషించడంలో అభివృద్ధి, డబ్బు సంపాదించడంలో అభివృద్ధి, విలాసవంతమైన జీవితాలు గడపడంలో, వెచ్చలవిడి జీవితాలు గడపడంలో అభివృద్ధి. 5 రోజులు 4 రోజులు పని చేస్తారు, 2 రోజులు బీచ్లకు వెళ్ళిపోయి, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలాడి. అమెరికా కల్చర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. వెస్ట్రన్ కల్చర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఏమిటది అభివృద్ధి? నీకు నీతి లేదా? నీకు విలువలు లేవా? అసహ్యమైన కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, వైవాహిక సంబంధాలు వెచ్చలవిడిగా ఉంటాయి. ఇదా నీతి? ఇదా అభివృద్ధి? ఇదా జీవితం అంటే? అటువంటిదా దేశం? అలా పరిపాలించేవాడా భూపతి? కాదు. ఇది కాదు దేవుడు ఆశించింది. ఇది కాదు మానవుల మధ్యలో ఉండవలసినది. ఇది కాదు పరిపాలన. ఇవి కావు రాజ్యాలు. అందుకే ఒక రాజ్యాన్ని చూపించాలనుకున్నాడు దేవుడు. నేను పంపించబోయే అధిపతిని ప్రతి ఒక్కడు అనుసరించాలి, ఈ భూపతులందరూ అనుసరించాలి అనుకున్నాడు. అందుకే క్రీస్తుని పంపించాడు. రాజ్యపు విలువేమిటో నేర్పిస్తున్నాడు. రాజ్యపు విలువ ఆ రాజ్యంలో ఎలా ఉంటుందో మత్తయి సువార్త 12:28 ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల, దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నాను. కాబట్టి నిశ్చయముగా దేవుని రాజ్యము వచ్చేసింది మీ దగ్గరకు, అది స్థాపింపబడటమే లేట్ అన్నాడు. వచ్చేసింది, తీసుకొచ్చేసాను. నాతో ఉన్నది, నాలో ఉన్నది, నేనుగా ఉన్నది రాజ్యము, నేనుగా ఉన్నది రాజ్యం. రాజునొచ్చాను, స్థాపించబోతున్నాను ఇక రాజ్యాన్ని. ఒకరిని బాధ పెట్టి, ఆక్రమించి, వధించి సంపాదించుకుంటున్నది కాదు ఇది. అమాయకుల ప్రాణాలు, సైనికుల ప్రాణాలు ఒడ్డి నా అధికారం కొరకు వాళ్ళ ప్రాణాలను బలి తీసుకుని స్థాపించే రాజ్యం కాదు ఇది. ఈ రాజ్యం కొరకు నేను ప్రాణం పెట్టి దాన్ని స్థాపించబోతున్నాను అన్నాడు. ఎంత వ్యత్యాసం ఉంది చూడండి, ఎంత వ్యత్యాసం ఉంది. రాజులు దండయాత్రలు చేస్తూ ఒక గుర్రాన్ని విడిచిపెడతారంటే అశ్వమేధ యాగం అంటారు దాన్ని. అది ఎంతవరకు ఆగకుండా వెళుతుందో ఆ భూభాగం అంతా అశ్వమేధ యాగాన్ని జరిపించిన ఆ రాజు పాదాక్రాంతం చేసేయాలి. లేకపోతే వాళ్ళు వచ్చి వీళ్ళని ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. ఎంతమంది అడ్డొస్తే అంతమందిని చంపుకుంటూ వెళ్ళిపోతారు. నరమేధం దేని కొరకు? కేవలం రాజ్యాధికారం కొరకు, సింహాసనం కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, రాజులు అనే పేరు నిలబెట్టుకోవడం కొరకు. కానీ ఈ రాజు,
ఈ రాజ్యం ఎలా స్థాపించబడింది? ఎంతో మంది రక్త తర్పణలతో కాదు స్థాపించబడతా. భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందండి? భారతదేశానికి స్వతంత్రం ఎందరో స్వాతంత్ర్య సమర యోధుల రక్త తర్పణల వల్ల వచ్చింది. తమ శరీరాన్ని అడ్డువేసి దాస్య శృంఖలాలను తెంచారు. వాళ్ళు ఆ సంఖ్యలను తెంచారు. తమ నరాలు అడ్డువేసి, తమ మాంసాన్ని అడ్డువేసి, తమ రక్తాన్ని చిందించి, వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు భారతదేశంగా మనం చెప్పుకుంటున్నాం. గొప్పదైన మన దేశం ఉంటున్నాం. భారతదేశం నా మాతృభూమి అని ఎంత గర్వంగా మనం చెప్పుకుంటాం. ఆనాటి వాళ్ళ త్యాగం, ఎందరో రక్తం చిందింపబడింది. కానీ దేవుడు స్థాపించిన ఈ రాజ్యం దాని కొరకు ప్రభువు తన రక్తాన్ని చిందించాడు. తాను అధికారం, తాను పెత్తనం, తాను గౌరవం పొందుకోవడానికి కాదు, ప్రజలను పరిపాలించడానికి, వారికి ఒక ఉత్తమమైనటువంటి జీవితాన్ని, రాజ్యాన్ని ప్రసాదించడం కొరకు. ఏమండి, ఏ రాజు ప్రాణాన్ని అర్పించి రాజ్యాన్ని స్థాపిస్తాడు చెప్పండి? అదే కదా వింత, అదే కదా ఈ రాజ్యంలోని విశేషం. రాజ్యం స్థాపించిన తరువాత ఆ రాజ్యంలో భౌతికంగా ఆ రాజు బ్రతికుండాలి. లేడే? రాజ్యాన్ని స్థాపించిన యేసుక్రీస్తు గారు ఏడండి? లేడు. ఉండవలసిన అవసరం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన మాట అయి ఉన్నాడు. నాడు బ్రతికుండి ఆ రక్తంతో రాజ్యాన్ని స్థాపించేసి తన మాటను స్థిరపరిచి వెళ్ళిపోయాడు. అది ఆ రాజ్యంలోని ప్రత్యేకత, అది ఆ రాజ్యం యొక్క విలువ, అది దాని శక్తి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చింది, ఇప్పుడు వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది. ఇహ స్థాపింపబడటం ఒకటే మిగిలింది అన్నాడు. ఆయన రక్త తర్పణతో దాన్ని స్థాపించేశారు. దేవుని పిల్లలారా, దేవుని రాజ్యం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని రాజ్యం అంటే ఏమిటో తెలుసా అండి? రోమేలుకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చూడండి. రోమేలుకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. భూపతులకు అధిపతి. ఏమిటి క్రీస్తుకున్నటువంటి ఆధిపత్యం? ఏమిటి ఆయన చేతిలో ఉన్నటువంటి అధికారం? ఎలా ఈ భూపతులందరికీ ఆయన అధిపతి కాగలడు? ఏమిటి ఆ రాజ్యం? ఈ రాజ్యముల కన్నా అమెరికా కన్నా గొప్పదా అండి? అమెరికా కన్నా గొప్పదా? జపాన్ కన్నా గొప్పదా? చైనా కన్నా గొప్పదా? ఇస్రాయెల్ ఎంతో అభివృద్ధి చెందిన దేశం ఆసియాలో. ఇస్రాయెల్ కంట్రీ కన్నా గొప్పదా దేవుని రాజ్యం? దేనిలో గొప్పదో చెబుతున్నాడు చూడండి. రోమేలుకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతి. దేవుని రాజ్యం అట అదొక నీతి రాజ్యము. అంటే ప్రభువు ఎవరై పరిపాలిస్తాడు? ప్రభువు నీతిమంతుడై పరిపాలిస్తున్నాడు. ప్రభువు ఏమి నేర్పిస్తాడు? ప్రభువు నీతిని నేర్పిస్తాడు. దేవుని రాజ్యం ఏ రాజ్యం? అది నీతి రాజ్యము. దేవుని రాజ్యం తినడం కాదు, తాగడం కాదు. మంచి ఫుడ్ కువైట్లో, మంచి ఫుడ్. ప్రపంచంలో అత్యంత నాణ్యమైన ఖరీదైన భోజనాన్ని తినే దేశాలలో కువైట్ ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. సెకండ్ ఈ గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఖతర్ అనుకుంటుంది, బహ్రెయిన్ అనుకుంటా. ఆ తర్వాతి స్థానంలో అమెరికా ఉంది. అత్యంత నాణ్యమైన ఫుడ్, అదే అభివృద్ధి అనుకుంటున్నారు. లేకపోతే అదే గొప్ప రాజ్యంలో బ్రతకడం అనుకుంటున్నారు. ఒక ఖరీదైన కాఫీ తాగుతాడు. ఆ కాఫీ ఖరీదు 5 దినార్లు 10 దినార్లు ఉంటుంది. జస్ట్ ఒక మామూలు కాఫీ సైజే ఉంటుంది. అది కూడా 5 దినార్లు 10 దినార్లు అంటే మోర్ దాన్ 2500 రూపాయలు భారతదేశ కరెన్సీలో ఒక కాఫీ. వాళ్ళు పెట్టుకునే ఒక వాచ్ కొన్ని లక్షల ఖరీదు. ఒక వాచ్ సెట్ మీరు చూస్తే 25,000 దినార్లు ఒక వాచ్ సెట్ అనగా ఇంచుమించు ఇండియన్ కరెన్సీలో 50-60 లక్షలు. అది ఇండియా వెళ్ళేటప్పటికి కోట్ల మీదకి వెళ్ళిపోతుంది, ట్యాక్స్లన్నీ కలుపుకొని. అంత ఖరీదైన అలంకరణతో నువ్వు ఉండటం అభివృద్ధిని సూచిస్తుందా? అది రాజ్యమా? నీతి లేదా? నీతి అవసరం లేదా? మంచి రైల్వే లైన్ వేసుకోవడం అభివృద్ధి చెందడమా? బుల్లెట్ రైళ్లు వేయడం అభివృద్ధి చెందడమా? విమాన వ్యవస్థలు విస్తృతంగా ఉండడం, ప్రతి ఊరికి విమాన సదుపాయం ఉండడం అభివృద్ధి చెందడమా? అదా రాజ్యం అంటే? ఇలా ఉండాలా రాజ్యాలు? ఇటువంటి రాజ్యాన్న దేవుడు కోరుకున్నది చెప్పండి. అమెరికా రాజ్యం గొప్పదే. ఎవడకు గొప్ప?
దేవుడికి కాదు గొప్ప, ప్రభువుకి కాదు గొప్ప. అమెరికాలో ఉన్న వాళ్ళకు గొప్ప, అక్కడికి వెళ్ళి బ్రతకాలని చదువుతున్న వాళ్ళకు గొప్ప. మనకు కాదు, క్రైస్తవుడికి కాదు, దేవుడికి కాదు గొప్ప, వాళ్లకు గొప్ప. ఇంగ్లాండ్ ఎవడికి గొప్ప? లండన్లో పనిచేయడం, అక్కడ డబ్బు సంపాదించడం, అక్కడ బ్రతకడం, అక్కడికి లండన్ వెళ్ళిపోవడం, అది ఎవడకు గొప్ప? వాళ్లకు గొప్ప. అక్కడ బ్రతకాలనుకున్న వాడికి గొప్ప, దేవుడికి కాదు గొప్ప. జపాన్ టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం ఆసియా ఖండంలో, ఎవడికి గొప్ప? దేవుడికి ఏమన్నా గొప్ప అండి? దేవుడికి గొప్ప. ఆ టెక్నాలజీ అంతా ఎవరిది? దేవుడిది. ముడి పదార్థం అంతా ఎక్కడిది? దేవుడిది. చిచ్చి 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 అంటాడు దేవుడు వీటన్ని. అవి చిచ్చి చిచ్చి అసహ్యం పడుతుంది నాకు అంటున్నాడు. ఇది కాదురా రాజ్యం అంటే, మీరు కాదురా ప్రభువులంటే, మీరు కాదు అధిపతులు. అసలు శితలైన అధిపతి వస్తాడు, రాజ్యం అంటే ఏమిటో అది ఎలా ఉండాలో చూపిస్తాడు అంటున్నాడు. అందుకే దేవుని రాజ్యము నీతి సమాధానము అంటున్నాడు. దేవుని రాజ్యము నీతి సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము. నీతుందా? బ్రతుకులో నీతుందా? గ్రామంలో నీతుందా? జిల్లాలో నీతుందా? రాష్ట్రంలో నీతుందా? వ్యక్తిగతంగా ఎవడైనా నీతిగా బ్రతుకుతున్నాడా? నీతిగా బ్రతుకుతున్నాడా? నీ దేశమంతా నీతిమంతులతో నిండి ఉంటే అది దేవుని రాజ్యము. ఒక మంచి ఉదాహరణ మత్తయి సువార్త. ఎన్ని రకాలుగా చెప్పాడండి, ఎన్ని రకాలుగా చెప్పాడంటేనండి అసలు యేసుక్రీస్తు గారు. ఆయన బోధంతా దేని గురించి అండి? ఆయన బోధంతా దేని గురించి? దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యము, దేవుని రాజ్యము. ఏమిటి రాజ్యం? అది ఎలా ఉంటుంది? దానిలో మనుషులు ఎలా ఉండాలి? దానిలో ప్రవర్తన ఎలా ఉండాలి? జనులు ఎలా జీవించాలి? ఎటువంటి వాతావరణం ఉండాలి? 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము. భూమి మీద ఉన్నటువంటి రాజ్యమే ఒకనాడు పరలోక రాజ్యముగా మారుతుంది అనే సంగతి మనకు తెలుసు. అక్కడ ఈ రాజ్యములో ఎలా ఉంటుందట? మంచి విత్తనములు విత్తిన ఒక మనుష్యుని పోలి ఉంటుంది అంటున్నాడు. మంచి విత్తనాలు. దేవుని రాజ్యములో అన్ని మంచి విత్తనాలే ఉంటాయి. 31వ వచనం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజ పోలి ఉంటుంది. పరలోక రాజ్యము అనగా పరలోకము వెళ్ళబోయే రాజ్యము. పరలోకము వెళ్ళబోయే రాజ్యము. బాగా గమనించండి, దేవుడు స్థాపించిన రాజ్యమే పరలోకానికి వెళ్ళబోయే రాజ్యము. ఆ రాజ్యంలో ఉన్నవాడే పరలోకానికి చేరుకోగలడు. పరలోకం వెళ్ళిన తర్వాత ఇంకేమి ఉండవు. బాగా గమనించండి, పరలోకం వెళ్ళిపోయిన తర్వాత తండ్రితో కలిసి బ్రతకటం తప్ప, ఇక అక్కడ నీతితో కూడినటువంటి బ్రతుకు తప్ప ఇక అక్కడ ఏమీ ఉండవు. సమస్తము ఈ భూమి మీదే ఉంటాయి. ఆ రాజ్యం భూమి మీదే స్థాపించబడుతుంది. ఆ రాజ్యంలోకే ప్రతి ఒక్కడు ప్రవేశించాలి. ఆ రాజ్యానికి తగినట్టుగా నీతితో జీవించాలి. అలా బ్రతికిన వాడే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడానికి, కనుక దేవుడి చెంతకు చేరిపోవడానికి అర్హుడు. కాబట్టి రాజ్యం గురించిన అనేక సంగతులు ఆయన చెబుతూ వచ్చాడు. పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, పరలోక రాజ్యం అని మాట్లాడుతూ ఏమండి 25వ అధ్యాయము పరలోక రాజ్యము అంటున్నాడు. తమ దివిటీలు పట్టుకుని పెండ్లు కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పరలోక రాజ్యములో అనగా దేవుడు స్థాపించిన రాజ్యములో సిద్ధపాటు ఉండాలి. ఎప్పుడు కూడా నీతి ఉండాలి. ఎప్పుడు కూడా సంసిద్ధత ఉండాలి. ఎప్పుడు కూడా 14వ వచనం చూడండి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుంటుంది. నా రాజ్యం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నీ నిగ్గు తేల్చబడుతుంది దేవుని రాజ్యంలో. నీ నీతి ఎంత, నీ భక్తి ఎంత, నువ్వెంతవరకు దేవుని కొరకు పనిచేస్తావు, ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలోనే తేల్చబడతాయి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, వీటన్నిటినీ కూడా మనం ఆలోచిస్తూ వెళుతున్నప్పుడు, వీటన్నిటినీ పరిశీలిస్తున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే దేవుని రాజ్యము చాలా చాలా విలువైనది. ఆ రాజ్యంలోనే మనం అందరము బ్రతుకుతున్నాం. మనమందరూ అంటే ప్రపంచ ప్రజలందరూ కాదు, ప్రతి క్రైస్తవుడు దేవుని రాజ్యంలో జీవించవలసిన వాడు. ప్రతి క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నవాడు, దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తున్నవాడు. మరి ఆ రాజ్యంలో జీవితం ఎలా ఉండాలి? ఆ రాజ్యంలో క్రీస్తు పరిపాలన అమలులో ఉండాలి. ఏమండి, దేవుడు స్థాపించిన రాజ్యంలో క్రీస్తు ఆజ్ఞలు అమలు జరగాలి. క్రీస్తు మాట చెల్లుబాటు కావాలి. దేవుని రాజ్యము అనగా క్రైస్తవ రాజ్యము
ప్రపంచ అధిపతులకు దిశానిర్దేశం, మార్గదర్శకం చేసేదై ఉండాలి. అనగా క్రైస్తవులందరూ నీతితో కూడిన బ్రతుకుతూ ఆ బ్రతుకును, ఆ నీతిని ఈ ప్రపంచానికి కనబరుస్తూ, తెలియబరుస్తూ అధిపతులే ఆ నీతి దగ్గరకు వచ్చేటట్టుగా చేయాలి. దేశాలే క్రీస్తు సూచించిన రాజ్యంలోనికి ప్రవేశించగలగాలి. క్రీస్తు ఆలోచనలు ప్రతి రాజ్యంలో అమలు జరగగలగాలి. ప్రతి దేశ నాయకుడు క్రీస్తు సూచించిన నీతి మార్గాన్ని అనుసరిస్తూ తన దేశాన్ని పరిపాలించగలగాలి, తన రాజ్యాన్ని పరిపాలించగలగాలి. ఇది జరుగుతుందా? ఇది అమలవుతుందా? దేవుని రాజ్యం అంటే ఏమిటో అసలు క్రైస్తవులకైనా అర్థమైందా? ఆయన రాజ్యంలో ఎలా బ్రతకాలో తెలిసిందా? ఎటువంటి జీవితాలు ఉండాలో తెలిసిందా? క్రైస్తవులు కూడా పదవీ వ్యామోహాలతో, ధనాపేక్షలతో, వ్యభిచారాలతో మగ్గిపోతూ, నలిగిపోతూ ఉంటారు. క్రైస్తవులు కూడా, మనం కూడా. నీకు కూడా డబ్బు పిచ్చే. సాధారణ మనిషికి వాడికి డబ్బు పిచ్చి. వాడెక్కడ బ్రతుకుతున్నాడు? వాడు మామూలు దేశంలో బ్రతుకుతున్నాడు. దేశంలో ఉన్న వాళ్ళకందరికీ ఏమి తెలుసో వాడికి కూడా అదే తెలుసు. అదేమిటంటే బాగా డబ్బు సంపాదించి ధనవంతుడు అయిపోవాలి, అదొక దేవుడి ఆశీర్వాదం అని చెప్పుకోవాలి. క్రైస్తవ్యం గురించి తెలియని వాళ్ళు ఏం చెప్పుకుంటారు? ఎవరో ఒక దేవతో లేకపోతే దేవుడి కటాక్షం అనుకుంటారు. దేవుని కటాక్షం వల్ల నేను ఎంత ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు అయ్యాను ఫలానా దేవత వలన. క్రైస్తవులు ఏం చెప్పుకుంటున్నారు? దేవుని ఆశీర్వాదం వల్ల నేనెంత గొప్పవాడిని అయిపోయినాను వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే నువ్వు ధనాన్ని కలిగి ఉండి అది దేవుడి దయ అంటున్నావు, లేకపోతే దేవుడు ఇచ్చేసాడు అంటున్నావు. వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. ఇది దేవుని రాజ్యమేనా? అది క్రీస్తు రాజ్యమేనా? అది పరలోక రాజ్యమేనా? ఈ వ్యత్యాసాలు దేవుని రాజ్యంలో ఉండవచ్చా? అది క్రీస్తు రాజ్య పాలన అవుతుందా? ఏమండి, భూపతులకు అధిపతి ఎలా అవుతారు యేసుక్రీస్తు గారు? ఎవరి వలనవుతాడు? ఎవరు క్రీస్తుని భూపతులకు అధిపతిగా నిలబెట్టాలి? ఏమీ తెలీదు, ఆలోచన లేదు. నీతి రాజ్యం అంటే ఏమిటో తెలీదు. దేవుని పేరు చెప్పి మోసం చేసుకోవడం తెలుసు, స్వస్థతల పేరు చెప్పి దోచుకోవడం తెలుసు, ప్రజలను మభ్యపెట్టడం తెలుసు, ప్రార్థనల పేరుతో, ఉపవాస ప్రార్థనల పేరుతో, సంపూర్ణ రాత్రి ప్రార్థనల పేరుతో. రాజ్యం తెలీదు, రాజ్యంలో ఎలా బ్రతకాలో తెలీదు. ఎలా వెళతాం రాజ్యంలో సరిగా బ్రతకకపోతే పరలోకానికి, పరలోక రాజ్యానికి? ఎలా అవుతాడు క్రీస్తు భూపతులకు అధిపతి? క్రైస్తవుడికే అర్థం కానప్పుడు, క్రైస్తవుని వలన ఇదంతా జరగవలసి ఉన్నప్పుడు, క్రైస్తవుడికే తాను చేతపట్టుకున్న గ్రంథపు విలువేమిటో అర్థం కానప్పుడు, క్రీస్తును గురించిన సంపూర్ణ వివరణ తెలియనప్పుడు ఎలా క్రీస్తుని భూపతులకు అధిపతి చేయగలడు? ఆలోచించండి దేవుని పిల్లలారా. చాలా విలువైన పాఠము, చాలా పెద్ద పాఠం రేపు కూడా ఉంది. తెలుసుకోండి, గ్రహించండి వాక్యాన్ని, క్రీస్తు శక్తిని తెలుసుకోండి, దేవుని రాజ్యపు విలువ తెలుసుకోండి. ఏదో మనం పుట్టామా, బ్రతికామా, చచ్చామా, పుట్టేశామా, బ్రతికేస్తున్నామా, చచ్చిపోతున్నామా అంతే. ఎంత సంపాదించాం మధ్యలో, ఎన్ని ఆస్తులు కూడగట్టాం మధ్యలో? క్రీస్తు రాజ్యాన్ని ప్రకటించగలవా? క్రీస్తు రాజ్యం అంటే ఏంటో సమాజానికి వివరించి చెప్పగలవా? అటువంటి ఆలోచనలు, అటువంటి లక్ష్యాలు, గమ్యాలు ఏవైనా ఉన్నవా? సమాజానికి సువార్త ప్రకటిద్దామనే ఆలోచన ఏమైనా ఉన్నదా? పోనీ సువార్త ప్రకటనకు నిలబడితే దాని వెనక బలంగా నిలబడదామనే ఆలోచన ఎవరికైనా ఉందా? దేనికి ముందుకు రాడు క్రైస్తవుడు. దేవుని శక్తిని తెలుసుకోలేడు, దేవుని రాజ్యాన్ని ప్రకటించలేడు. ఆ రాజ్యం మాత్రం వీడికి ఇచ్చేసేయాలి దేవుడు చచ్చిపోయిన తర్వాత. కనీసం వాక్యం వినలేడు, వాక్యాన్ని వినడానికి శ్రద్ధ ఉండదు, బిడ్డల చేత వినిపించడానికి శ్రద్ధ ఉండదు, భర్తలను కూర్చోబెట్టి వినిపించడానికి, భార్యను కూర్చోబెట్టి వాక్యం వినిపించడానికి ఆసక్తి ఉండదు. పరలోకం మాత్రం ఇచ్చేసేయాలి దేవుడు, ఇస్తాడు నీకు బాగా. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎన్నో వేల మంది బాప్తిస్మాలు తీసుకుని దేవుని రాజ్యంలోకి వచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు గారు భూపతులకు అధిపతిగా అసలు కనపడుతున్నాడా ఈ ప్రపంచంలో? క్రీస్తు మాటకు విలువిచ్చి క్రీస్తు ఆజ్ఞలను పాటిస్తున్నటువంటి దేశం ఏదైనా ఉందా? అంత ఎత్తుకి ఏ దేశమైనా అసలు ఎదిగిందా? ఎందుకు ఎదగలేదు ఇంతవరకు? అంటే దేవుని ఆశలు మళ్ళీ కుప్పకూలిపోయాయి.
మానవ రాజ్యాలు అన్ని తాను ఆశించిన స్థాయికి వెళ్ళాలని దేవుడు కోరుకుని వీటన్నిటినీ మించిన ఒక గొప్ప రాజ్యాన్ని చూపించాలి అని ఆశపడి క్రీస్తు ద్వారా దాన్ని స్థాపించాడు. దానినైనా క్రైస్తవులు గ్రహిస్తారు అనుకున్నాడు. ఒకనాడు ఇశ్రాయేలు దేశాన్ని, రాజ్యాన్ని దేవుడు స్థాపించాడు. వాళ్లను చూసి ప్రపంచ ప్రజలందరూ కూడా తన దగ్గరకు రావాలని ఆశపడ్డాడు. అది భగ్నమైంది. కుప్పకూల్చేశారు ఇశ్రాయేలీలు. మరలా క్రైస్తవులు ఈసారి ఒక జాతే కాదనుకున్నాడు, ఒక వంశమే కాదనుకున్నాడు. ఒకనాడు ఇశ్రాయేలు వంశము మాత్రమే, ఒకనాడు హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు మాత్రమే. కానీ నేడు ప్రతి వంశములోను, ప్రతి జనములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను అనుకున్నాడు, నాకు ఒక రాజ్యం కావాలి. ఒకనాడు ఒక జనాంగం నుండే రాజ్యాంగం, ఒక జనాంగం నుండే రాజ్యం, ఒక భాష నుండే రాజ్యం, ఒక వంశము నుండే రాజ్యం అనుకున్నాడు. కానీ నేడు అలా కాదు, ప్రతి వంశము. మరి వంశాలను ఏమర్థం చేసుకున్నాయి? ప్రపంచ ప్రజలందరూ కూడా క్రీస్తుని ఎవరు గ్రహించగలుగుతున్నారు చెప్పండి? దేవుని రాజ్యం మరలా కుప్పకూలిపోతోందండి. నమ్మి బాప్తిసం తీసుకున్నావు, మాకేంటి దేవుని రాజ్యంలోకి ప్రవేశించేస్తున్నావు అనుకుంటున్నారే తప్పించి రాజ్యపు విలువ, రాజ్యాన్ని సమాజానికి కనబరచడం ఎలా అన్నది అర్థం కావట్లేదు. ఆ రాజ్యపు విలువను ఈ ప్రపంచానికి మనం ఎలా చూపించగలం? క్రైస్తవుడే చూపించాలి. అందుకే కొన్ని నెలల క్రితం లాక్డౌన్ ప్రారంభంలో నేను మాట్లాడినప్పుడు దేవుడు ఆశించినటువంటి రాజ్యపు నమూనా ఎలా ఉండాలో దాన్ని ప్రపంచానికి చూపిద్దాం, ఒక వ్యవస్థగా మనం బ్రతికి సమాజానికి మార్గదర్శకంగా ఉందాం అన్నాం. ఎలా ఉంటుంది దేవుని రాజ్యం? నువ్వు బాగా సంపాదించుకునేటట్టు ఉంటుందా? నువ్వు నిష్టానుసారంగా తాగి తిరిగేటట్టు ఉంటుందా? లేక తందనాలు ఆడేటట్టు ఉంటుందా? ఎలా ఉంటుంది దేవుని రాజ్యం? ఎలా అవుతాడు ప్రభువు భూపతులకు అధిపతి? రేపు చూద్దాం. ఓకే, దేవుని పిల్లల బైబిల్ చదవండి, బాగా దేవుని మనసులోని ఉద్దేశాన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి, దేవుని ఆలోచనలు గ్రహించే ప్రయత్నం చేయండి. దేవుడు మనకు చేతికిచ్చినటువంటి ఈ గ్రంథం మహాజ్ఞాన గ్రంథం. మనందరికీ తెలుసు, మన బ్రతుకులను మార్చేది. మన బ్రతుకులండి, రాజ్యాల బ్రతుకులనే, ఆలోచన తీరులనే, భవిష్యత్తులనే మార్చివేసే మహోన్నతమైన గ్రంథం బైబిల్ అంటే. నీతి రాజ్యం స్థాపించబడాలి అంటే అది కేవలం బైబిల్ ద్వారా, క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. పదవుల పందేరం కాదు రాజ్యాలంటే. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రజలను దోచుకు తినేయటం కాదు రాజ్యాలు స్థాపించడం అంటే, అధికారంలోకి రావటం అంటే. మనుషుల మనస్సులను రంజకం చెయ్యాలి, మానవుల మనస్సులను, హృదయాలను మార్చగలగాలి. అది ఒక్క క్రీస్తు ద్వారానే సాధ్యం. అది ఎలాగో చూద్దాం రేపొద్దున. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, విలువైన మాటలతో మమ్మల్ని నింపుతున్నందుకు, మీ రాజ్యపు గొప్పతనాన్ని, దాన్ని స్థాపించిన క్రీస్తు విలువను తెలియపరుస్తున్నందుకు మీకు ధన్యవాదములు. దేవా, ఆదర్శవంతమైన ఒక రాజ్యం ఈ ప్రపంచానికి కావాలని మీరు ఆశించారు. ఒక ప్రజ కావాలనుకున్నారు. ఇశ్రాయేలీలు మీరు ఏర్పాటు చేశారు తండ్రి, అయితే వాళ్ళు కాలేకపోయారు. ఇప్పుడు క్రైస్తవులు కావాలనుకున్నారు. క్రైస్తవ రాజ్యం తండ్రి ఎక్కడున్నది? ఒక్కటి కూడా కనపడలేదు నాయన. భూపతులకు అధిపతిగా మీ కుమారుణ్ణి మీరు చూస్తున్నారు, కానీ భూపతులు అందరూ కూడా మీ కుమారుణ్ణి అంగీకరించరు, ఒప్పుకోరు. క్రైస్తవులకే మీరు చెప్పినటువంటి మాటలు అర్థం కాలేదు కాబట్టి మిగిలిన ప్రపంచానికి ఎలాగూ అర్థం కాకుండా పోయాయి తండ్రి. ఇప్పటికైనా సమాజం కళ్ళు తెరవాలి అని, మీ కుమారుని రాజ్యపు విలువను, మీ ఆలోచనను అర్థం చేసుకోవాలి అని తండ్రి మీరు పలికిస్తున్న మాటలను మీ బిడ్డలకు వినిపిస్తున్నాను. దేవా, మీ రాజ్యాన్ని తండ్రి మేము విస్తరింప చెయ్యాలి అని ఆశపడుతున్నాం నాయన. మీరు కోరుకున్న నీతి రాజ్యము అదొక సమాజముగా మా ద్వారా ప్రారంభం కావాలి. మా మాటలో నీతి, మా బ్రతుకులో నీతి, మా చూపులో నీతి, మా ప్రవర్తనలో నీతి, సమస్తము నీతిమయమై ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అలా నీతిమంతులముగా బ్రతికి మరణించగలిగే అవకాశమును మాకును మీ శక్తి వలన అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. మమ్మల్ని అర్ధాంతరంగా చంపేసేయకండి. ఇప్పుడు మేము మట్టిపాలైతే తండ్రి మీ నీతి రాజ్యంలోనికి రాలేము, దానిలో మేము బ్రతకలేము, నీతిమంతులముగా మీ సన్నిధికి మేము చేరలేము. పాపులమై చచ్చి అగ్నిగుండానికి పోతాం నాయన. ఎందుకంటే మా బ్రతుకు అంత అసహ్యమైనది, మా జీవితం అంత చండాలమైనది, మా పాపములు విస్తరించి ఉన్నాయి తండ్రి. అందుకే
మా పాపములన్నిటినీ కూడా మీ ఎదుట ఒప్పుకుంటూ మీ నీతిని స్థాపించగలిగి నీతిగా బ్రతకగలిగే అవకాశాన్ని ఇమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ప్రపంచమంతా మీ నీతిని గుర్తించలేదు, మీ రాజ్యపు విలువ తెలుసుకోలేదు కాబట్టి తండ్రి, ఈ రోజున ఇంత భయంకరమైన తెగులను మీరు మా మీదకు పంపించి మమ్మల్ని దండిస్తున్నారు అని మేము తెలుసుకున్నాం నాయన. దీనికి పూర్తి బాధ్యులము మేమే తండ్రి. మా తప్పిదం వల్లనే, మా అతిక్రమణ వల్లనే ఈరోజు మేము ఈ శిక్షను మా మీదకు తెచ్చుకున్నాం తండ్రి. మిగిలింది మా ప్రాణం పోవటమే, మేము గోతికి వెళ్ళటమే. అది ఇవాళ్ళో రేపో అన్నట్టుగా ఆ పరిస్థితి మేము కల్పించుకున్నాం తండ్రి. అందుకే మిమ్మల్ని వేడుకుంటున్నాం, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం నాయన. తండ్రి, మమ్మల్ని క్షమించండి. మీ కొరకు బ్రతకగలిగే అవకాశాన్ని ఇవ్వండి. మీ నీతి రాజ్యాన్ని ఈ లోకానికి చూపించగలిగే, చేతలలో చూపించగలిగే అవకాశమును మాకు ప్రసాదించండి. సంఘమును జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనేక దేశాల నుండి సంఘానికి వస్తూ మీ వాక్యాన్ని వింటున్నారు మీ పిల్లలందరూ. వింటున్న ప్రతి ఒక్కరి మనస్సులను తెరవండి తండ్రి. మీ విలువను మీ బిడ్డల హృదయాలలో స్థాపించడానికి మీరు అందిస్తున్న వాక్యాన్ని బట్టి మీకు ధన్యవాదములు. ఇంత జ్ఞానమును మాకు ప్రసాదించిన మా ఆత్మీయ తండ్రి గారికి దీర్ఘాయుష్ను, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించండి. దేవా, సంఘంలోను, భారతదేశంలోను, ఇతర దేశాల్లోనూ తండ్రి అనారోగ్యంతో ఉంటూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పిల్లల ఆరోగ్యములను పరిరక్షించండి దేవా. ఎందరో మీ పని చేసిన వాళ్ళు ఉన్నారు, మీ కొరకు త్యాగం చేసిన మీ పిల్లలు ఉన్నారు నాయన. అనారోగ్యాల బారిన పడ్డారు. ముఖ్యంగా తమ్ముడు రవి గారి తల్లిగారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ఆరోగ్యమును కుదుటపరచండి. మీ పని నిమిత్తము ఆవిడ ఎంతగా కృషి చేశారో మీకు తెలుసు. అలాగే తండ్రి, నాకెంతగా ఉపచారం చేశారో కూడా మీకు తెలుసు. ఆమె గురించి ప్రార్థిస్తున్నాం నాయన. తల్లికి సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. అలాగే సంఘంలోని అనేకులు నాయన ప్రార్థించమని అడిగారు తండ్రి. వారందరి కొరకు మీకు విన్నవిస్తున్నాం తండ్రి. భారతదేశంలో ఉన్న ఎందరో కూడా ప్రార్థనా సహాయం అడిగారు. మీ బిడ్డలందరినీ చల్లగా చూడండి తండ్రి. మీ కొరకు నిలబడగలిగే శక్తిని వారికి ప్రసాదించండి నాయన. తలపెట్టిన ప్రతి పనిలోనూ కూడా మీ బిడ్డలందరూ సమష్టిగా కలిసి కొనసాగులాగున మీ బిడ్డలందరి మనస్సులను తెరవండి తండ్రి. దేశంలో ఉచితంగా సువార్త ప్రకటించడానికి గాను తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా నాయన తగిన సహాయమును మాకు అందించండి. మీ మీద ఆధారపడుతున్నాం తండ్రి. మిమ్మల్ని నమ్ముకుని ముందుకు వెళుతున్నాం నాయన తండ్రి. మీరే మాకు దిక్కు. మీ ఆశయాలను, మీ ఆలోచనలను అమలు చేయటానికి మా జీవితాలను వాడుకోమని, మా దేహాలను వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. మా పాపములను మీరు లెక్కిస్తే కనుక మేము ఎప్పటికే మరణించవలసి ఉండేవాళ్ళం తండ్రి. మా మీద జాలి పడండి. మీ పని చేయటం కొరకు మమ్మల్ని బ్రతికించి ఉంచమని ప్రాధేయపడుతున్నాం దేవా. కష్ట సమయంలో విలువైన తమ త్యాగాన్ని సంఘం కొరకు మీ పని నిమిత్తము ధారపోస్తున్న మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. రక్తపు చుక్కలు తండ్రి కాగితాల రూపంలోకి మార్చి మీకు అందిస్తున్నారు. మీ బిడ్డలందరి త్యాగానికి తగిన ప్రతిఫలాన్ని తగిన సమయంలో తగిన విధముగా అందించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం తండ్రి. సంఘమును జ్ఞాపకం చేసుకోండి. ఏళ్ళుండ జరగనయున్న తరగతులలో మీరుండండి తండ్రి. పరీక్షలో మీరుండి మీ బిడ్డలకు తగిన జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి. దేశంలో ఉన్న మీ పిల్లలందరి గురించి ప్రార్థిస్తున్నాం. అలాగే ఇతర దేశాల నుంచి కూడా ఆన్లైన్లోకి వస్తున్న మీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పిల్లలందరినీ చల్లగా చూచి వారి ఆరోగ్యములను కాపాడమని, అకారణముగా తెగులు బారిన పడకుండా మీ బిడ్డలను సంరక్షించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.